అమెరికాలో ఉన్న భారతీయులకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. పార్ట్ టైం చేసిన సైడ్ ఇన్కమ్ ఉన్న ఏ క్షణమైన అమెరికా నుంచి మిమ్మల్ని బయటికి పంపించేస్తారు. విల్ బి అవుట్ ఆఫ్ అమెరికా. సరైన కారణం లేకుండా ఇప్పటికే 6,000 మందిని గెంటేసింది అమెరికా. అమెరికా నుంచి లక్షల మందిని గెంటేసేందుకు ట్రంప్ స్కెచ్ వేస్తున్నాడు. H1B లేదా F1 వీసాదారులు అంటే వర్కింగ్ వీసా ఉన్న, స్టూడెంట్ వీసా ఉన్న, అనధికార సంపాదన అంటే పార్ట్ టైం జాబ్స్ ఏదైనా చేసినా ట్రంప్ దృష్టికి వస్తే ఇప్పటికే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ అలాగే అమెరికన్ ఇమిగ్రేషన్ ఇవి రెండు డేటాను షేర్ చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా ఎవరైనా ట్యాక్సులు కట్టారా అని చెప్పి షేర్ చేసుకొని ఇమిగ్రేషన్ వాళ్ళు ఎందుకు అని అంటే అధికారులకు ఇప్పటిదాకా ట్యాక్స్ ఏమైనా వచ్చినా ఎంబసీస్ కానీ ఎయిర్పోర్ట్స్ దగ్గర ఇమిగ్రేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే మీ పాస్పోర్ట్ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయగానే మీరు ఇంతకుముందు పార్ట్ టైం చేసినా లేకపోతే ఇంకేదైనా వర్క్ చేసినా వాళ్ళకు వెంటనే డీటెయిల్స్ వస్తే మిమ్మల్ని అక్కడికక్కడే మిమ్మల్ని రస్టికేట్ చేస్తారు. మిమ్మల్ని అక్కడికక్కడే మళ్ళీ రిటర్న్ కూడా పంపించే అవకాశం ఉంటుంది. మీకు వ్యాలిడ్ వీసా ఉన్నా కూడా అది కంటిన్యూ అవ్వదు. ప్రత్యేకంగా ఇప్పుడైతే ప్రశ్నిస్తున్నారు ఇమిగ్రేషన్ అధికారులు, ఈ విషయాలన్నీ చూస్తున్నారు. గతంలో కూడా పార్ట్ టైం చేసినా కూడా అంటే మీరు ఇప్పుడు H1B వీసాలో ఉన్నా కానీ మీరు ఇంతకుముందు స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసినా వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్ దొరికినా కూడా మిమ్మల్ని వెంటనే ఇండియాకు పంపించే ప్లాన్ చేస్తుంది. ఇంకో రకంగా చూస్తే మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎవరైనా ట్రాఫిక్ వైలేషన్స్ చిన్న తప్పిదాలు చేసి పోలీసులు కానీ అధికారుల చేతికి గనక చిక్కితే మిమ్మల్ని కూర్చోబెట్టి గంటలు ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇంటరాగేషన్ ఏంటి? మీరేమైనా తప్పిదాలు చేసినరా, మీకేమైనా పార్ట్ టైం ఇన్కమ్ ఉందా, అలాగే మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా డబ్బులు తీసుకోవడం కానీ ఇంకేదైనా ట్రాఫిక్ వైలెన్స్ కానీ ట్రాఫిక్ అఫెన్సెస్ కానీ లేకపోతే ఇంకేదైనా క్రిమినల్ కేసెస్ కానీ చిన్న కేసు ఉన్నా కూడా మీ అందరినీ ఖచ్చితంగా మళ్ళీ వెనకకు పంపిస్తారు.